ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 18వ వచనము. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్టు ఈ అధికారము నాకీయుడని అడిగెను. అందుకు పేతురు నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 8వ అధ్యాయము 9వ వచనం నుంచి చూసుకోగలిగితే ఒక పట్టణంలో సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడంట. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే గారడీ విద్యలు చేస్తూ ఉన్నాడంటే మనందరికీ తెలుసు మ్యాజిక్ చేస్తా ఉన్నాడనమాట. ఆ మ్యాజిక్ చేయటం వలన అక్కడున్న వాళ్ళందరూ కూడానంట చూడండి గొప్పవాని మట్టుకు కొద్దివారి నుంచి గొప్పవాడు అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు చాలామంది కూడా ఆయన యొక్క ఆ మ్యాజిక్‌ని చూసి దేవుని మహాశక్తి ఇతడే అని చెప్పుకుంటూ అతని మీద దృష్టి పెట్టేసరికి అతడికి చాలా కాలం నుంచి అలాంటి గారడీ విద్యలు చేయటం వల్ల వారు అతన్ని అందరూ కూడాను గ్రేట్‌గా చూస్తుంటే అది బాగుందనమాట సీమోన్‌కి. కానీ సడెన్‌గా ఫిలిప్పు అపోస్తలులు వెళ్లి అక్కడ సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామమున దేవుని రాజ్యమును గురించి మీరు మారు మనసు పొందాలి. ముఖ్యంగా మీ హృదయాన్ని మార్చుకోవాలి. ఆ యొక్క దుష్టత్వమైనటువంటి ఆలోచనలో నుంచి మీరందరూ వచ్చేసేయాలి అని చెప్తూ బాప్తీసం తీసుకోండి క్రీస్తు పేర అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అలాగా బాప్తిసం తీసుకొని అందరూ మారుమనసు పొందుతూ ఉన్నారనమాట. మారుమనసు పొందుతూ ఉండగానే అక్కడ పరిశుద్ధాత్మ వారందరి మీద కూడాను కుమ్మరింపబడుతూ ఉంది. ఆ విషయాన్ని చూసినటువంటి ఈ సీమోను పేతురు, యోహాను గారి దగ్గరికొచ్చి ఏం అడుగుతూ ఉన్నారంటే చూడండి ఇదిగో అపోస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి అంటే దీనిని కూడా వాడుకోవాలి నేను. నేను కూడా ఏదైనా చేసి ఆ యొక్క పరిశుద్ధాత్మని పొందుకొని దానిని బట్టి ఇంకా నేను ధనాన్ని సంపాదించాలని ఈ యొక్క సీమోనుకి వచ్చినటువంటి ఆలోచన. వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులిచ్చి వాళ్ళకి వాళ్ళ ముందంట ద్రవ్యం పెట్టి డబ్బులు పెట్టి, ఇదిగో నాకు కూడా ఆ వరాన్ని ఇవ్వమని చెప్పేసేసి పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారాన్ని నాకు కూడా ఇయ్యండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంత డబ్బు పెట్టాడంట. వెంటనే పేతురు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వాక్య భాగమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి మనందరికీ అర్థం కావాల్సింది మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా లేదా? దేవుని ఎదుట మన హృదయం సరైనదిగా లేకపోతే నువ్వు చేసే ఏ క్రియ కూడాను దేవుడు అంగీకరించడు. చూడండి మనకందరికీ తెలిసి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా మనకి 10వ వచనంలో హృదయము ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను. ఏ క్రియ చేసినా మనుషులు మన క్రియలను చూస్తారని చెప్పేసి మనుషుల కొరకు చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు చేసే క్రియ ఏదైనా అది ఒక సహాయమైన, ఒక ఒక మంచి కార్యమైన, ఏ కార్యమైనా కూడా అది నీ గొప్పతనం కోసం, లేకుంటే నిన్ను మెచ్చుకోవాలని, లేకపోతే నీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలని చేస్తూ ఉన్నావా? లేకుంటే నిజంగా మనస్ఫూర్తిగా ఇతరులకు సహాయకారిగా ఉండాలని చేస్తున్నావా? అది మనుషులకు బయట చూస్తున్న వారికి అర్థం కాకపోవచ్చు. కానీ హృదయాన్ని పరిశోధించే దేవునికి తెలుసు. ఆయన నువ్వు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నావో నీకు శుద్ధ హృదయం కలిగి, హృదయ శుద్ధి కలిగి ఉండి ఈ కార్యం చేస్తున్నావని దేవుని కార్యాలన్నీ కూడాను దేవుడు మన కార్యాలన్నిటిని కూడా ఆయన చూడగలడు. లోకంలో ఎవరి కళ్ళైనా కప్పొచ్చు కానీ దేవుని కళ్ళను మనము కప్పుకోవడానికి కప్పలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ నివాసం చేసే మన హృదయాన్ని మనం ఎప్పుడూ కూడాను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన లోపలే నివసిస్తున్నటువంటి దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు పాపం చేయకుండా. అందుకే కీర్తనలు 66 అధ్యాయం 18వ వచనంలో గూడా దావీదు గారు ఏమంటారంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. మనం పాపాన్ని లక్ష్యం చేసుకుంటూ లోపల హృదయంలో పాపం చేయాలని ఆలోచన చేసుకుంటూ దాని కొరకేదో బయట వారి దగ్గర అంటే ఆ క్రియ చేయడానికి ముందుగా నటిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా
నీ మనవి దేవుడు వినడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ స్పష్టంగా భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అవును. అన్నీ మన హృదయాన్ని సమస్తమును మనలో ఉన్న బాధ, భయము, సందేహాలు, ఆలోచనలు, ప్రతి బలహీనతను కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా దేవుడు మన హృదయంలో ఉన్న ఆలోచనలకు తగిన విధంగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దేవుడెప్పుడు కూడా తన బిడ్డలకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలను గాని, భయాలను గాని, సందేహాలను గాని అన్నిటిని కూడాను తీసివేయాలని చెప్పేసి దేవుడు ఆలోచన ఎప్పుడు కూడా మనకి దగ్గరగా ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా అని చెప్పేసి శిష్యులు ప్రార్థిస్తారు తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి సందర్భము ఇక్కడ. ఇంకా మనకి మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం 7, 9 వచనాల్లో కూడా చూస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులంగా చేయును. హల్లెలూయా! హల్లెలూయా! యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన పాపమును మనం ఒప్పుకొనిన యెడల అది మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే నేను ద్రవ్యం ఇస్తున్నాను నాకు అవి ఇవ్వమంటున్నాడు. వెంటనే పేతురు గారు ఏమన్నారంటే నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. జాగ్రత్త. ఈ చెడుతనం మానుకో. డబ్బుల కోసం ఇతరులను మోసపుచ్చటము నువ్వు మానుకో. మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచనలను మార్చుకుంటే దేవుడు నిన్ను క్షమించొచ్చు. నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావో తెలుసా? ఘోరమైన దుష్టత్వంలోను, దుర్నీతి బంధకంలోను ఉన్నావు. ఘోరమైన దుష్టత్వంలోకి పడిపోతుంది ఆ యొక్క హృదయం. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త అని చెప్పేసేసి అక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని కూడా హృదయ పరిశోధకుడైన దేవుడు సమస్తము గ్రహించగలడు. ఆయన మన పట్ల ఖచ్చితంగా న్యాయం తీర్చేటటువంటి దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ కార్యాల్లో పడిపోతూ ఉన్నావో తప్పకుండా ఆయన మనకు సహాయం చేయగలడు. కాబట్టి ఆయనను వేడుకోవాలి. పైకి భక్తి కలిగిన వారిలా కనిపిస్తూ దాగి ఉన్న పాపం ఏదైనా ఉంటే మనం ప్రభువుని వేడుకోవాలి. ఆయన సన్నిధిలో నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నప్పుడు ప్రతి ప్రార్థన కూడా జవాబు వెంటనే లభిస్తుంది. యథార్థంగా ఈ లోకంలో బ్రతికే వారికి దేవుడు ఏ మేలు చేయకుండా ఉండలేడంట. యథార్థంగా బ్రతికే వాళ్ళకి మేలు చేయాలని ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటారు. మేలు చేస్తూనే ఉంటారు. అలాగే నిర్మలమైన మనస్సాక్షిని కలిగిన వారికి వెంటనే ఆయన మనస్సాక్షి కలిగిన వారు ప్రార్థన చేస్తే జవాబు కూడా వెంటనే ఇస్తారంట. ఆయన ముందు నిందారహితులుగా ఉండాలి మనం. కాబట్టి చాలా భయము, భీతులు ఇవన్నీ కూడా ఆందోళనతో ఉంటాం. ఇవన్నీ వద్దు. ఇవన్నిటిని తీసివేసేసి ముందు మన హృదయాన్ని కల్మషం లేకుండా పెట్టుకుంటే కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాము. నీ హృదయాన్ని దేవునితో నింపుకోవాలి. ఆయన వాగ్దానాలు ఉన్నాయి మనకు. ఏంటి అంటే ఇదిగో మిమ్మల్ని నేను ఎన్నడూ విడవను, ఎడబాయనని చెప్పిన దేవుడు మనకున్నారు. మన చుట్టుపక్కల మనుషులు కొంతకాలం మనతో ఉండొచ్చు. తర్వాత మన పరిస్థితులు బాలేనప్పుడు మనల్ని ఎడబాసి వెళ్ళిపోవచ్చేమో గానీ, మన దేవుడిని మనం నమ్మినటువంటి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు కనుక ఆయన ఎదురుగా మన హృదయాలను మనం అతి జాగ్రత్తగా అన్ని దుష్టత్వాలు, దుర్నీతులు, అనవసరమైనటువంటి చెడ్డ ఆలోచనలు ఏవి రాకుండా దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ కూడాను పరిశుద్ధంగా, యథార్థులుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.